కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. డెలివరీ కోసం వచ్చినటువంటి మహిళ పట్ల పీజీ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరుతో శిశువు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన చేస్తున్నారు. గైనకాలజీ డిపార్ట్మెంట్ ముందు ఆందోళన చేస్తున్న బంధువులను మనం చూడొచ్చు. రైట్, కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి చిరంజీవి జాయిన్ అవుతున్నారు. జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. ఏం జరిగింది చిరంజీవి? అసలు కేజీహెచ్లో జూనియర్ వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు శిశువు మృతి చెందింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయమ్మా? నేను సోమవారం 2వ తారీఖున ఇక్కడికి అడ్మిట్ మంగళవారం 2వ తారీఖున ఇక్కడ అడ్మిట్ అయ్యాను సార్. గోపాలపట్నంలో ఫస్ట్ అడ్మిట్ అయ్యాను. అక్కడ నాకు మెడిసిన్ ఇచ్చి ఇక్కడ పంపించారు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కేజీహెచ్ బెటర్ కదా అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది నాకు స్టార్ట్ అయింది. వీళ్ళన్ని టెస్టులు చేశారు, అన్నీ చేశారు. నా హెల్త్, బేబీ హెల్త్ అంతా బాగుంది, నార్మల్ అవుతుంది అని చెప్పి 11 గంటలకు అడ్మిట్ చేసుకున్నారు సార్. 11 గంటల నుంచి నాకు నార్మల్ చేయడానికి చాలా ప్రయత్నించారు. ఆ టైంలో నాకు ఇంజెక్షన్స్ ఇచ్చి ఇక్కడ కెనాల్కి ఇంజెక్షన్స్ సరిగ్గా ఇవ్వలేదు. సో ఈ చేతికి చాలా బ్లడ్ పోయి బెడ్షీట్ అంతా బ్లడ్ అయ్యింది. మా మదర్ వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇదేంటి బ్లడ్ పోతుంది, కొంచెం ట్రీట్మెంట్ చెయ్యండి అంటే, లేదండి డెలివరీ వార్డుకి వచ్చాక ఇలాంటివన్నీ పడనివ్వండి, ఇలాంటివి పడితేనే కదా, పడకుండా ఎలాగైపోతాయి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా మా అమ్మని తిట్టేసి అక్కడ పంపించారు. డెలివరీ వార్డులో నాకు సపోర్ట్గా ఎవరిని పక్కన ఒక్కరిని కూడా ఉంచలేదండి. నెక్స్ట్ అలా చాలా ఇబ్బంది పెట్టారు. నెక్స్ట్ అలా నన్ను 5 o'clock వరకు అక్కడే ఉంచేశారు. ఏ ట్రీట్మెంట్ ఏమి చేయకున్నానా. బేబీ హార్ట్ బీట్ అయితే చెక్ చేస్తున్నారు, నా బీపీ చెక్ చేస్తున్నారు, ప్రోగ్రెస్ అయితే చేయలేదు. నెక్స్ట్ సీనియర్ డాక్టర్ వచ్చి ఈ కేసుని ప్రోగ్రెస్ చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నార్మల్ డెలివరీ వార్డుకి తీసుకువెళ్ళారు. అక్కడ పీజీ ట్రైనర్స్ అందరూ ఉన్నారు, డాక్టర్స్. ఒకరేమో హెడ్ బయటకు రాకుండానే హెడ్ లాగడానికి 1/2 hourగా నాన్ స్టాప్గా నాకు చాలా టార్చర్ చేశారు. హెడ్ బయటకి 4 centimeters ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇలా చేస్తే బేబీకి రిస్క్, ఇలా చేయకూడదు. ఈ ప్రాసెస్ అంతా చేసింది జూనియర్ డాక్టర్లా, సీనియర్ డాక్టర్లా? పీజీ ట్రైనర్స్ అండి. వాళ్ళు వచ్చి చేశారు, చాలా టార్చర్ చేశారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు చేస్తే రిస్క్ బేబీకి మదర్కి చెప్పలేమంటే, కానీ టైం అయిపోతుంది, ఏదోలా ఈ కేసు సాల్వ్ చేసి వెళ్ళిపోవాలని చేశారు. ఒక ఆయని నించోపెట్టి, అదే స్టూల్ పైన నించోపెట్టి నాకు పుషింగ్ ఇప్పించారు. హెడ్ బయటకు రాకపోయినా, నాకు పెయిన్స్ రాకపోయినా పుషింగ్ ఇప్పించి చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడ పుషింగ్ సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఆమెని దింపేసి, ఒక డాక్టరే, పీజీ డాక్టరే నా పైకి ఎక్కి నా హెడ్ పై నుంచి ఇటు అటు కూర్చొని చాలా గట్టిగా 15 minutes నాన్ స్టాప్గా నాకు పుషింగ్ ఇవ్వడంతో నాకు ఊపిరి ఆడలేదు, ఆక్సిజన్ పెట్టారు. అప్పటికి బేబీ మూమెంట్స్ అన్నీ నాకు అప్పటి వరకు చాలా బాగా తెలిసేవి, హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే ఆవిడ అలా చేశారో అప్పటి నుంచి నాకు ఇంకా బేబీ మూమెంట్స్ సరిగ్గా ఏం తెలియలేదు. వెంటనే సీనియర్ వచ్చి సిజేరియన్ చేయండి, ఇలాగ ఎందుకు చేస్తున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది అని తిట్టారు. వాళ్ళు ఏంటంటే ఇలా చేస్తే రిస్క్, బేబీకి రిస్క్ అని మాట్లాడుకుంటున్నారు. తెలిసి నవ్వుకుంటూ టైం అయిపోతుంది, కేసు సాల్వ్ చేసి వెళ్ళిపోవాలన్న ఉన్నారు, కానీ ఏమవుతుందన్న ఆలోచన లేదు. నాకు ఇలా పుష్ చేసే ఆ డాక్టర్ నా పైకి పుష్ చేసినప్పుడు కూడా నేను ఓర్చుకోలేక గట్టిగా అరిచేసరికి నన్ను కొట్టారు కూడా. అరవకు, నోరు మూసుకొని ఉండు, నువ్వు నొప్పులు కూడా ఇవ్వకు, మేమే చూసుకుంటాం, ఏదోలా డెలివరీ చేసేస్తామని చెప్పేసి నాకు చాలా దారుణంగా నార్మల్ వార్డులో ఇబ్బంది పెట్టి ఆ తర్వాత సిజేరియన్కి తీసుకువెళ్లారు సార్. అక్కడ నుంచి చాలా ఇబ్బంది పెట్టి ఆపరేషన్ చేశారు. నాకు సీనియర్ డాక్టర్ వచ్చి సిజేరియన్ చేసి బేబీని 6:19కి తీశారు. అప్పటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, శ్రీలభద్ర ఇలా రాయాలి, అలా రాయాలి అనేసి. అప్పుడు ఇలా రాస్తే నా మీద కేసు వస్తుంది అని సీనియర్ డాక్టర్ అంటుంది. కానీ ప్రాణం పోయిందని అప్పుడు తెలిసింది నాకు కూడా. అంతా ఒకసారి సిజేరియన్ చేసిన తర్వాత బేబీ చనిపోయారా, లేదంటే మీకు పుష్ చేస్తున్న సమయంలోనే జరిగింది? నాకు పుష్ చేసాకైతే మూమెంట్స్ తెలియలేదు సార్. వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. అప్పటికి ప్రాణం ఉందో లేదో కూడా నాకు తెలియదు, కదలికలు అయితే నాకు తెలియలేదు. ఆవిడ అలా చేసిన తర్వాత నాకే ఊపిరాడలేదు, ఆక్సిజన్ పెట్టారు. ఆ తర్వాత నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. అప్పటి నుంచి నాకేం తెలియలేదు. ఆపరేషన్ చేశాక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈ బేబీ చనిపోయింది అని చెప్పేసి. నాకు డెలివరీ వార్డులో కూడా ఫొటోస్ తీశారు సార్. నాకు డెలివరీ చేసే టైంలోని వాళ్ళు ఎందుకో తీసుకుంటారంట, బేబీని చూస్తే బేబీని చూడొద్దని తిట్టారు. అప్పటికి నా బేబీకి ఏమోని నోట్లో పైప్ పెట్టి టేప్ పెట్టేసి ఉంది. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుని మా హస్బెండ్ దగ్గర సిగ్నేచర్ తీసుకోవడానికి వెళ్ళొచ్చారు
అంటున్నారు వాళ్ళ హస్బెండ్ చాలా కూల్ గా ఉన్నారు, పెద్ద గొడవ చేసేలా లేరు, మేల్ బేబీ గొడవ అవుతుంది. నేను వింటున్నాను సార్, అన్ని నాకు క్లియర్ గా వినిపిస్తున్నాయి, అంత క్లియర్ గా ఉంది. మీకు ఎటువంటి న్యాయం కావాలని? ఎందుకంటే డాక్టర్స్ బయటికి రావాలి సార్. ఇప్పటికొచ్చి 10 days అయింది కంప్లైంట్ ఇచ్చి, వాళ్ళిద్దరు డాక్టర్స్ బయటికి పేర్లు కూడా తీయట్లేదు. నాకు తెలిసిన పేర్లు అవి కన్ఫర్మ్ కాదో తెలియదు, నేను చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతాను. నా టీం అంతా బయటికి రావాలి. అందరూ వాళ్ళు కవర్ చేయడానికి సేవ్ చేయడానికే చూస్తున్నారు తప్ప వాళ్ళు పనిష్ చెయ్యట్లేదు. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. కలెక్టర్ కూడా రావాలి, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని చూపిస్తాను నేను. బాలింత కూడా 9 మాసాలు మోసి డెలివరీ సమయంలో ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఇక్కడ ఎంతో సీనియర్ డాక్టర్లు ఉంటారని చెప్పేసి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేషెంట్లతో ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా నిర్లక్ష్యంగా వైద్యం చేస్తూ వాళ్ళ మృతికి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.